హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా కదా. చెప్పా కదా, లాస్ట్ వీడియో చూసుంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక 2 వీక్స్ ఫుల్ ఎగ్జామ్స్ ఉండేసరికి వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ కుదరలేదన్నమాట. సో అందుకే పెట్టలేదు. ఇప్పుడు హాలిడేస్ మళ్ళీ కాన్స్టెంట్గా అన్నీ పెడతా అనమాట ఇప్పటి నుంచి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ లాగా. అండ్ మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. నాకు సర్ప్రైజే, మీకు సర్ప్రైజే అనమాట. ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ కాలేజ్కి రెడీ అవుతున్నాను అనమాట. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా ఇది ఎలా అంటే కాలేజ్ రొటీన్ అనుకోండి మార్నింగ్. సో ఇంకా స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను అనమాట. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అవన్నీ అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఎండలు అయితే విజయవాడలో చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట. అసలు ఫుల్ చెమటలు పోస్తున్నాయి ఫ్యాన్ కింద కూడా. అండ్ ఇంకా ఏంటంటే నాది ఆయిలీ స్కిన్ అనమాట. ఆయిలీ స్కిన్కి ఈ ఎండలు బెస్ట్ ఎనిమీస్ అనుకోండి. అంటే అంత చిరాకు వస్తుంది ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం ఫేస్కి. సో జాగ్రత్తగా ప్రోడక్ట్స్ అన్నీ చూసి అప్లై చేసుకోవాలన్నమాట. టెస్ట్ చేసుకొని ముందే మనకి ఆయిల్ ఫ్రీగా ఉన్న మాయిశ్చరైజర్ అండ్ ఆయిల్ ఫ్రీగా ఉన్న సన్ స్క్రీన్. నేనైతే ప్రస్తుతానికి నార్మల్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, పాండ్స్ లైట్ వెయిట్ జెల్ అనేది. అండ్ సన్ స్క్రీన్ వచ్చేసి ఆక్వాలాజికా వాళ్ళది వాడుతున్నాను అనమాట, డీటాన్ది. సో ఇంకా ఫేస్ వాష్ కూడా ఆక్వాలాజికా సేమ్ రేంజ్లోదే తీసుకున్నాను అనమాట. అండ్ ఆయిలీ స్కిన్కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా హెల్ప్ అయ్యేది ఏంటిదంటే పౌడర్ అనమాట. పౌడర్ అప్లై చేస్తే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్గా నా ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి అన్నమాట. అందుకని లైట్గా ఐబ్రో పెన్సిల్ వేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి లైట్గా చిన్న బింది పెట్టుకొని లిప్ బామ్ అప్లై చేసుకుంటా అనమాట. ఇదే నా గో టు స్కిన్ కేర్ రొటీన్. ఇంకా కాలేజ్కి కానీ బయటికి ఎక్కడికన్నా వెళ్తే కానీ ఇలానే ఉంటుంది. ఏమైనా ఫంక్షన్స్ అలా వచ్చినప్పుడు మాత్రమే లైట్గా ఫౌండేషన్ కానీ లేదా బీబీ క్రీమ్ కానీ యూజ్ చేస్తా. అండ్ ఈ సమ్మర్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా అనమాట. అండ్ ఫుల్ నాకు బాగా చెమటలు వస్తాయి కాబట్టి మ్యాక్సిమం స్కిన్ కేర్తోనే మొత్తం మేనేజ్ చేసేస్తాను. అండ్ పౌడర్ అప్లై చేస్తాను, అంతకుమించి ఇంకేది అప్లై చేయను. ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చాను అనమాట. ఇంకా అవన్నీ బాగా తుడుచుకుంటున్నాను. వెట్ హెయిర్ మీద మ్యాక్సిమం జడ వేసుకొని అనమాట. నార్మల్గా కాలేజ్కి వెళ్ళేటప్పుడు పోనీటైల్ వేసుకొని వెళ్తా. ఇంకా ఆ రోజు కొంచెం టైం అయిపోయింది అనమాట, కొంచెం లేట్గా లేచాను ఆ రోజు. ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఫాస్ట్గా హెయిర్ డ్రై చేసేసుకొని నార్మల్గా క్లిప్ పెట్టుకొని వెళ్ళాను అనమాట. అండ్ ఆ స్పెషల్ పర్సన్ ఎవరు ఏంటి అని స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజు బయటికి కూడా వెళ్ళామన్నమాట, ఔటింగ్ తీసుకొని నేను అండ్ మల్లిక ఇద్దరం వెళ్ళాము. ఆ రోజు మన హాస్టల్లో ఉంటూ అండ్ మన కోసం ఎవరైనా ఇంటి నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాము. సో సేమ్ ఫీలింగ్ అనమాట ఇది. చాలామంది హాస్టల్లో ఉండే వాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయాక ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటిదంటే ఐడి కార్డ్ అండ్ వాచ్, ఈ రెండే మిగిలిపోయాయి అనమాట. ఎలా రెడీ అయ్యాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ రోజు కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ అన్నీ ఉంటుంది కదా. ఏదో తెలియని ఫీలింగ్ ఉండిద్ది మన కోసం ఇంటి నుంచి వస్తున్నారు అంటే. అండ్ ఎవరో కాదు వస్తుంది, మా తమ్ముడే అనమాట. కాలేజ్కి వస్తున్నాడు. వాడు విజయవాడలోనే చదువుతాడు అనమాట. సో వాడి కాలేజీకి వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గర నుంచి వస్తున్నా అని చెప్పి చాలా రోజులు అయిపోయింది, రోజులు కాదు మంత్స్. లాస్ట్ టైం దసరాకి
కలిసాము అంతే. ఇప్పటి వరకు వాడిని నేను చూడలేదు. నేను ఇంటికి వెళ్తున్నా కానీ వాడు నేను వచ్చినప్పుడు ఇంటికి రావట్లేదు, వాడు వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర ఉండట్లేదు అన్నమాట. ఇంకా ఫైనల్గా అవుటింగ్ తీసుకొని బయటికి వెళ్తున్నాం అనమాట తినడానికి. తినేసి పెద్ద ప్లాన్స్ ఏం లేవన్నమాట, జస్ట్ తినేసి వాడిని బస్ ఎక్కిచ్చేసాము. అండ్ కాలేజ్ నుంచి ఆటోలో వెళ్ళామన్నమాట నేను మా తమ్ముడు. ఇంకా మంచిగా దారి వెళ్తూ కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ ఆల్ఫాకే వెళ్ళాము, ఇంకా కొత్తది ఏది ట్రై దలుచుకోలేదన్నమాట. అది కూడా కాక అప్పటికి 2 or 3 అవుతుంది టైం కూడా. ఇంకా హనీకి ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. నేనైతే కంగారులో ఐడి కార్డ్ తీయడం కూడా మర్చిపోయాను. ఇంకా సెలెక్ట్ చేసుకొని వాడికి ఏం తింటాడో అడిగి వాడికి కావాల్సింది పెట్టామన్నమాట. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆల్రెడీ మేము లేట్గా వెళ్ళాము రెస్టారెంట్కి అండ్ అక్కడ ఫుల్ రష్ ఉందన్నమాట. ఆ రోజు ఎందుకో తెలీదు అంత రష్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 15-20 minutes వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట సీటింగ్ దొరకడానికి. మేమేమో కింద కూర్చొని మండి తినడానికి ప్రిఫర్ చేస్తాం, టేబుల్ మీద అంత నచ్చదు అనమాట. ఇంకా సరే అని చెప్పి ఒక 10 minutes వెయిట్ చేశాక అప్పుడు ఇంకా తినడానికి వెళ్ళాము. ఇంకా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంది, వాడు కొంతసేపు ఆగాక వెళ్తామన్నారు. మాకు వెళ్ళాలనిపించట్లే అనమాట, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము, కలిసాము కదా. ఇంకా సరే అని చెప్పి మల్లిక నాకు చెప్పులు కావాలి అని చెప్పి అంది. సరే అని చెప్పి స్లిప్పర్ షాప్కి వెళ్ళాము. అక్కడ మల్లిక 2 pairs తీసుకుంది. అయితే తర్వాత మమ్మీకి కాల్ చేసి నేను తీసుకుంటామా అంటే సరే అని చెప్పి నేను షూస్ తీసుకున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా అక్కడ కొబ్బరి బొండాలు ఉంటే ఎండ ఆ రోజు చాలా అంటే చాలా ఉంది. ఇంకా వాటర్ తాగేసి మా తమ్ముడిని బస్ ఎక్కిచ్చేసామన్నమాట. ఇంకా మేము కాలేజ్కి వెళ్ళిపోతున్నాం, లేట్ అవుతుంది, వార్డెన్ మేడం తిడతారేమో అని టెన్షన్తో వెళ్ళామన్నమాట. ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట హాస్టల్కి. ఇంకా మేడం ఏమనలేదు, సేఫ్గా రూమ్కి వెళ్ళామన్నమాట. అండ్ షూస్ ఏం తీసుకున్నాను అది మినీ వ్లాగ్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చూడొచ్చు. అండ్ లైక్ కూడా చేయండి.